నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. జూన్ 4వ తేదీన జనసేన వినూత్న కార్యక్రమానికి పిలుపు. సుపరిపాలన మొదలై ఏడాది, పీడ విరగడై ఏడాది అనే కార్యక్రమంపై మార్గదర్శకాలు. ఎఫ్సిఐ కమిటీ ఏపీ చైర్మన్ గా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. హర్షం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు. క్షయరహిత సమాజం అందరి లక్ష్యం కావాలన్న జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. క్షయవాది నిర్మూలన అవగాహన పోస్టర్లు ఆవిష్కరణ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదలై 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా సుపరిపాలన మొదలై ఏడాది, పీడ విరగడై ఏడాది అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగిందని వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీనిరాయన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి, దీపావళి పండుగలను కలిపి చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందులో భాగంగా ఉదయం పూట ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసి, అలాగే ముగ్గుల పోటీలు నిర్వహించి, సాయంత్రం పూట దీపాలు వెలిగించి టపాకాయలు పేల్చవలసిందిగా పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక నాయకులందరితో కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరారు. వినుకొండ నియోజకవర్గ జనసేన మండలాధ్యక్షులకి, వీర మహిళలకి, గ్రామ కమిటీ అధ్యక్షులకు, జన సైనికులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ఉదయం మన జనసేన పార్టీ ఆఫీసు ఆదరణ మనోహర్ గారు, కందులు దుర్గేష్ గారు నిర్వహించారు. దాని ముఖ్య ఉద్దేశం ఏమనగా గత 5 సంవత్సరాలు మనము ఒక నరకాసుడి పరిపాలనలో ఉండి, పోయిన సంవత్సరం 4వ తారీఖున ఎలక్షన్ కౌంటింగ్ లో ఎన్డీఏ కూటమి మెజార్టీతో గెలిచి మంచి పరిపాలన వచ్చి సంవత్సరం అవుతున్న సందర్భంగా నరకాసుడు మన నుంచి వదిలిపోయి సంవత్సరమైన సందర్భంగా మన పార్టీ ఆదేశాల ప్రకారం 4వ తారీఖున మన జన సైనికులందరూ ప్రతి గ్రామాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించి, అలాగే సాయంత్రం పూట మన ప్రతి ఊర్లో కూడా టపాసులు కాల్చి నరకాసుడి మీద మనం గెలిచినందుకు గాను, మంచి పరిపాలన వచ్చినందుకు గాను అందరూ పండగ చేసుకోవాలని మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం జరిగింది. అందుకు గాను 4వ తారీఖున మన జన సైనికులు అందరూ కూడా ప్రతి గ్రామాల్లో ఉదయం పూట ముగ్గుల పోటీ నిర్వహించి, సాయంత్రం పూట అందరం కలుపుకొని దీపాలు వెలిగించుకొని, అంటే మన ఇళ్లకి అన్నిటికీ దీపాలు వెలిగించుకొని దీపాలు చేసుకోవాలి, టపాసులు కాల్చి దీపాలు చేసుకోవాలని మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. దీనికి గాను మన వినుకొండ జనసేన కార్యకర్తలందరూ కూడా ఒకటే మనవి, మీరందరూ కూడా ఉదయం పూట ముగ్గుల పోటీ నిర్వహించి సాయంత్రం పూట దీపావళి పండుగ చేసుకోవాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకు సొంత ఇంటి కల వెంటనే నెరవేర్చాలని సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ మండల కేంద్రాలలో తలబెట్టిన ఇళ్ల స్థలాల కొరకై వినుకొండ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం పట్టణాల్లో ఇచ్చిన సెంటు భూమిని పక్కా గృహము నిర్మించుకున్నటకు ఆ ప్రభుత్వం గ్రాంట్ చేసిన 1,80,000 రుణం సరిపోదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని, అందులో పక్కా గృహము నిర్మించుకున్నటకు 4 లక్షల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించి ఉన్నారని, అదే విధంగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల తహసీల్దార్కి వినతి పత్రాన్ని, వ్యక్తిగత అర్జీలను సమర్పించారు. కూటమి ప్రభుత్వానికి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణ పేద ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీరు ఎన్నికల్లో ప్రచారంలో చెప్పిన విధంగా గత ప్రభుత్వం ఇచ్చిన 1 సెంటు పట్టణంలో, రూరల్ ప్రాంతంలో 2 సెంట్లు సరిపోదు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తే తప్ప ఇవాళ పేదవాడు వాళ్ళ కుటుంబంతో ఉండటానికి ఇల్లు కట్టుకోవాలన్నా ఏదైనా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మా ప్రభుత్వం వస్తే అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా 2 సెంట్లు స్థలాన్ని ఇచ్చి, ఆ 2 సెంట్లలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు
ఆర్థిక సాయం చేసి పక్కా గృహాన్ని కట్టిస్తామని చెప్పారు. మేము అదే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీ ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సరం కాలం నుంచి పేద ప్రజలందరూ కూడా, ముస్లిం మైనారిటీ, ఎస్సీలు, బీసీలు అందరూ కూడా మీరు ఎప్పుడు 2 సెంట్లు స్థలం ఇస్తారా, ఆ 2 సెంట్ల స్థలంలో ఎప్పుడు మీరు ఇల్లు కట్టిస్తారనే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కాలం అయింది కనుక మీరు ఇచ్చిన హామీ ప్రకారం గతంలో ఇచ్చిన సెంటు ఎటువంటి సరిపోదు, బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి, ఒక కుటుంబానికి ఉండడానికి సరిపోదని చెప్పారు కాబట్టి 2 సెంట్లు స్థలం కనుక ఇచ్చినట్టయితే అది కూడా పట్టణ ప్రాంతంలో కిలోమీటర్ లోపే ఇవ్వాలనేది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు రాష్ట్ర పిలుపులో భాగంగా వినుకొండ పట్టణంలోనే ఎంఆర్ఓ గారి కార్యాలయం దగ్గర ఈ రోజు పేద బలహీన వర్గాల ప్రజల చేత ఇవాళ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మీరు ఇచ్చిన హామీ ప్రకారం 2 సెంట్ల స్థలాన్ని ఇచ్చి 2 సెంట్ల స్థలాల్లో పక్కా గృహాలు కట్టిస్తారని ఇక్కడ చూడండి చాలా మంది కూడా పేదలు ఈ నడి ఎండలో కూడా వచ్చి ఇవాళ ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఎందుకు పాల్గొన్నారు అంటే 2 సెంట్ల స్థలం వస్తే వాళ్ళ పిల్లలతోటి ఒక ఇల్లు కట్టుకొని సుఖంగా ఉండొచ్చు అనేది. మీరు ఇచ్చిన హామీల్లో సూపర్ 6 పథకాలు కూడా ఇంతవరకు చాలా కూడా అమల్లోకి రాలేదు. సూపర్ 6 పథకాల్లో అమ్మఒడి ఇంతవరకు పడలేదు. అదే విధంగా మహిళలకు ఉచిత బస్సు ఇంతవరకు ఎవరికి కూడా అందలేదు. అదే విధంగా అనేక పథకాలు కూడా రాలేదు. పేద ప్రజలు ఎదురు చూస్తున్నారయ్యా. సూపర్ 6 పథకాలను కూడా మీరు అమలు చేసి పేద ప్రజలకి అభివృద్ధికి చేయూతనిచ్చి పథకాలను కూడా అమలు చేయాలని, అదే విధంగా వెంటనే 2 సెంట్ల స్థలాన్ని 2 సెంట్ల స్థలంలో పక్కా గృహాలు కట్టుకోవడానికి, అదే స్థలంలో ఉన్న వారికి 5 లక్షల రూపాయల స్థలం ఉన్న వాళ్ళకైతే 100 కట్టల సిమెంటు, 1 టన్ను స్టీల్ కూడా ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది, కానీ వినకొండకి దూరంగా ఉండటం ద్వారా రాను పోను సుమారు 100 రూపాయలు ఛార్జీలు అవడంతో కూలీ నాలి పని చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదిగాక సెంటు ఇవ్వడం ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారంటే దయ ఉంచి కూటమి ప్రభుత్వం వెంటనే పేద ప్రజల్ని, వినుకొండ పట్టణ ప్రజలకి అర్హులైన వారందరూ కూడా ఇంటి స్థలాలను, పక్కా గృహాలను, సూపర్ 6 పథకాలను అమలు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున పేద ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. బొల్లాపల్లి మండలం మోగుచింతలపాలెం పంచాయతీలో రేషన్ దుకాణం పునఃప్రారంభం చేశారు. దీనిలో భాగంగా రేషన్ షాప్ ద్వారా లబ్ధిదారులకు రేషన్ ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, తెలుగుదేశం పార్టీ బొల్లాపల్లి మండల నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఎఫ్సిఐ కమిటీ ఏపీ చైర్మన్ గా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్సిఐ కమిటీ ఏపీ చైర్మన్ గా రాష్ట్రంలో పర్యటించి ఆహార ధాన్యం సేకరణ, కొనుగోలు, ఇతర పంటల ఉత్పత్తులు, ఆహార పదార్థాలు నాణ్యతతో సహా పలు అంశాలపై అధ్యయనం చేశారు. ఎఫ్సిఐ కమిటీ చైర్మన్ గా నియమించడం పట్ల ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను నియమించడం పట్ల టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. క్షయరహిత సమాజం అందరి లక్ష్యం కావాలని, ఇందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ అరుణ్ బాబు పిలుపునిచ్చారు. నస్రాపేటలోని కలెక్టరేట్ లో ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్త్ భారత్ ప్రచార కార్యక్రమంలో భాగంగా క్షయవాది నిర్మూలన అవగాహన పోస్టర్ కరపత్రాలను కలెక్టర్ సోమవారం ఆవిష్కరించారు. క్షయవాది నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. పీజీఆర్ఎస్ కు వచ్చే అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. నర్సాపేటలోని కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ లో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలన్నారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.